హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. మరొక ప్రశస్తమైన సమయం మన దేవుని మాటలు ధ్యానించడానికి. రెండొక చిన్న ప్రార్థనతో వాక్యాన్ని నేర్చుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ లేఖనాలలో నుండి నీవు రాసి ఉంచిన సంగతులను మేము పరిశీలిస్తుండగా ఈనాడు మా బ్రతుకులు మేము సరి చేసుకుంటకు, ఆనాడు నీవు చేసిన కార్యాలు, ఆనాడు జరిగిన సంభవాలు మాకు స్ఫూర్తిని, హెచ్చరికను కలుగజేయనట్లుగా పరిశుద్ధాత్మని ద్వారా మరొకసారి మా అందరిని దర్శించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆ రోజు జరిగిన సంభవాలు ఈరోజు మనం తెలుసుకొని అవిధేయులవరే మనం అజ్ఞానులం కాక బుద్ధి తెచ్చుకోవాలని, దిద్దుకోవాలని దేవుడు భక్తుల విషయాలు బైబిల్లో అన్ని ఉన్నది ఉన్నట్టుగా కప్పి పెట్టకుండా ప్రతి తప్పును, దాని పర్యవేక్షణాన్ని హెచ్చరికగా మనకు అందించాడు. మరి గతంలో మనం యోధా రాజుల గురించి ధ్యానించాం. గత 2 రోజుల నుండి ఇశ్రాయేల్ రాజుల గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మరొక రాజు గురించి మనం ధ్యానించడం అనే సంగతి అదేదో గొప్పగా వారిని చూసి అనుసరించడానికి ఇదిలో ఏమీ లేదు, కానీ వారిని చూసి ఇలా ఉండకూడదో నేర్చుకుంటానికి బోల్డ్ అనే పాఠాలు ఉన్నాయి. ఇది మీరు మేల్కున్నారా? సిద్ధంగా ఉన్నారా? గుడ్ మార్నింగ్ చెప్పలేదని ఇంకా ఎదురు చూస్తున్నారా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. తెల్లవారు ఎప్పుడో తెల్లారిపోయిందండి. రండి దేవుని మాటలు ధ్యానిద్దాం. రాజులు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను వినండి. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడనైన బయోషా అతని మీద కుట్ర చేసి నాదాబును ఇశ్రాయేలీయుల వారందరూ ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్యోనుకు ముట్టడి వేయుచుండగా గిబ్బోతోనులో బయోషా అతన్ని చంపెను. బయోషా అతన్ని చంపి అతనికి మారుగా రాజాయను. నిన్నటి దినాన్ని మనం చూసినట్లుగా దేవునికి అవిధేయుడై దేవునిని బాధ పెట్టినటువంటి ఆ రాజు ఇతరుల మీదకి యుద్ధానికి వెళ్తూ నాదాబు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తానికి ప్రయత్నించాడు. దేవుని కాపుదల పోయింది. ఆ శత్రువుతో యుద్ధం చేయటమేమో కానీ ఆ బయోషా అనే తన సొంత పక్కనే ఉన్నవాడు నాదాబు మీద పడి అతన్ని చంపేసి అతనికి బదులుగా రాజయ్యాడు. పూర్వకాలం ఇలాగ ఉండదండి. రాజులను చంపాలంటే చంపి రాజులు అవ్వటం. దేవుని కృపలో, దేవుని ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడకుండా చాలామంది ముందే వారి మార్గాలు క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒకటి దేవుడు మెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆ నాదాబు దేశాన్ని పాడు చేస్తున్నాడు, విగ్రహారాధనతో నింపేస్తున్నాడు. సరే, ఈ గిబియోనుకు ఒక అవకాశం ఇద్దాం, ఇతనైనా నా మాట వింటాడేమో, నా చిత్తానుసారంగా ప్రజలను పరిపాలిస్తాడేమోనని అతనికి ఒక అవకాశం ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది. ఈ బయోషా 24 సంవత్సరాలు ఏలాడు. అవకాశం మరి కాసేపు కూసేపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 24 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఏలుతూ ఉన్నప్పుడు ఏమైనా మేలు చేశాడా? ఏదైనా దేవునికి ఇష్టమైన దాన్ని చేశాడా? దేవుని చిత్తాన్ని చేశాడా అంటే అదేం కనబడతలేదండి. తను ప్రజలను వారి పాటికి వదిలేశాడు. అతడేదో తప్పు చేశాడు, నేను చాలా గొప్పోడు అన్నట్టు అతన్ని సంహరించి ఇతడు రాజయ్యాడు. కానీ తీరా ఇతడు రాజయ్యాక అదే చేస్తున్నాడు. ఇవాళ అదే జరుగుతుంది కదా ప్రపంచంలో. ఒకరు కాకపోతే ఇంకొకరైనా మేలు చేస్తారని మనం ఎన్నుకుంటున్నప్పుడు ఎవరు చేసినా ఒకటే కదా. ఏది చేసినా మానవునికి ప్రయోజనకరమైన వాటిని, దేవునికి మహిమ తెచ్చే వాటిని చేసేవారు ఎంతమంది ఉన్నారు?
ఎక్కడ చూసినా ఈ రోజున కూడా బలాత్కారము, మూర్ఖత్వము, అజ్ఞానము పిచ్చి పెరిగిపోతుంది. రాజుగా నీకు అధికారం ఉంది, నీవు దాన్ని కంట్రోల్ చేయటానికి, పరిపాలించడానికి కదా రాజున్నాడు. రాజు ప్రతి దాన్ని సరిచేయాలి, అక్రమాలను క్రమపరచాలి, అలజడులను అణిచివేయాలి. కానీ అలజడులకు వారే కారణమైతే, అక్రమాలు విస్తరించిపోతుంటే ఉరకనే కూర్చొని చూస్తుంటే దేవుడు ఊరుకుంటారా? దేవుడు ఊరుకుంటాడా? ఎంత పెద్ద అధికారైనా, ఎంత పెద్ద రాజు అయినా నీకు ఆ అధికారం ఇచ్చింది సర్వాధికారి అయిన దేవుడు అని నీవు నమ్మకపోతే, నీవు ఎన్ని సింహాసనాలు ఎక్కినా సింహాసనాసీనుడైన వాని చేతి కిందనే ఉన్నావు అన్న సంగతి మరిచిపోతే ఏం జరుగుతుందో చూడండి. బయోషాకి 16వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయోషాను గురించి ఇలాగ సెలవిచ్చాను. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నన్ను అధికారిగా చేసి తిని. నేను నిన్ను మట్టిలో నుండి తీసి నిన్ను హెచ్చించి నిన్ను ఇశ్రాయేలులకు అధిపతిగా చేశాను. ఆయనను యెరోబాము ప్రవర్తించిన ప్రకారం నీవును ప్రవర్తించుచు ఇశ్రాయేలులకు నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించితివి. నిన్నెక్కడో ఉన్నవాడిని నేను లేపి, నువ్వు రాజవంశంలో లేకపోయినా నీవు మట్టి నుండి తీశానంటే ఎందుకు పనికిరాండి కుప్ప నుండి కుప్పతోటల నుండి మనల్ని లేవనెత్తుతున్నాడండి. మనల్ని ఎందుకు పనికిరాము, నువ్వు పనికిరావు అని ఒకరిని డస్ట్బిన్లో పడేసినట్టు పడేసిన వాడిని తీసుకొని ప్రభు ఎలా వాడుకుంటున్నాడో తెలుసా ఈ రోజుల్లో. అలాంటి స్థితిలో మనం ఎంత అణిగిమణిగి ఉండాలి, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంతగా దేవుని చేతుల్లో మనం వాడబడాలి. సాతాను వాడి మనల్ని పాడు చేసి వాడు వదిలేసిన వారు దిగాలు పడిపోయినప్పుడు, వ్యాధుల పాలైనప్పుడు, రోగాలతో కూగిలిపోతున్నప్పుడు, సమస్యలతో చిక్కున్నప్పుడు, ప్రియ ప్రభువు నిన్ను సృష్టించిన వాడు, నీ కొరకు రక్తం ఇచ్చిన వాడు, నిన్ను ప్రేమించి బురదగుంటలో పడి నిన్ను లేవనెత్తి, నిన్ను కడిగి, నిన్ను శుద్ధిని చేసి, నిన్ను రాజులైన యాజక వంశంలో చేరిస్తే మళ్ళీ నీవు పాత దానికి కడుగుబడిన పంది బురదకు తిరిగినట్లు, కక్కిన దానికి తిరిగిన కుక్క వలె అన్నట్లు ఎంతమంది ఈరోజు దేవుడి మేలులు మర్చిపోతున్నాడు. బయోషా నీవు తప్పు చేయటమే కాదు, నీవు తప్పు చేసి నీవు నాశనం చేసుకోవటమే కాదు, నిన్ను రాజుగానే చేశాను, అధిపతిగా చేశాను. నీవు ఇశ్రాయేలులందరూ పాపము చేయడానికి కారకుడు అవుతున్నావు. ఒక అధికారి సరిగా పరిపాలించకపోతే అందరినీ నేరస్తులుగా చేస్తాడండి. ఒకరి చేతికి ఇచ్చిన మనుషుల్ని మన చేతికి ఇచ్చిన బిడ్డల్ని మనం సరిగా పెంచకపోతే మన బిడ్డలకే మనం ఆటంకంగా మారిపోతున్నాం కదా. నీవు ఇశ్రాయేలీలందరికీ పాపము చేయుటకు కారకుడవయ్యావు. వారి పాప కార్యాల వలన నాకు బాధ కలుగు చేస్తున్నారు. కాబట్టి నిన్ను నేను తొలగిస్తున్నాను. అంతే, ఒక్క మాట వచ్చింది. కాబట్టి బయోషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి నెబాతు కుమారుడైన యెరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతికి చేయబోచున్నాను అనెను. అలాగే బయోషా మరణించాడు. అతనికి పట్టణమందు బయోషా సంబంధులకు కుక్కలు తినును. ఎంత భయంకరం అంటే, అతని యొక్క మరణం తర్వాత ఒక దిక్కుమాలిన చావడానికి రాజుగా కాకుండా అతడు భయంకరమైనటువంటి దేవుని ఉగ్రతకు తన గోతిని తానే తోడుకున్నాడు. ఈరోజున అనేక మంది జీవితాల్లో అదే చూస్తున్నామండి. మనల్ని దేవుడు పాడు చేయడానికి ఎప్పుడు ఆశ కలిగినోడు కాదు, పాడైపోతున్న మనల్ని బాగు చేసేవాడు. ఎందుకో పనికిరాని వాడు, నేను మట్టిలో నుండి నిన్ను తీశాను,
నేను నీకు 24 సంవత్సరాల అవకాశం ఇచ్చాను. ఈ వాక్యం వింటున్న సోదరుడా, మీ వయసు ఎంతో కానీ మీరు తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నిన్ను చూచిన ప్రభు నీ కొరకు గొప్ప తలంపులు కలిగి నీవు ఈరోజు ఏమై ఉన్నావో దానికి కారణం ఆయనే అన్నది గమనించు. అందుమూలనే నీవు అందంగా, ఆరోగ్యంగా, జ్ఞానవంతంగా, ఒకవేళ ఒక ఉద్యోగం సంపాదించి ఒక స్టడీస్లో ముందుకు వెళుతూ చక్కటి కుటుంబాన్ని కట్టుకుంటూ ముందుకు సాగుతున్నావేమో. నిన్ను సృష్టించిన సృష్టికర్తను మరచి ఇది నా బలము, నా సౌందర్యము, నా శక్తి అని నీ ఇష్టం వచ్చినట్టుగా నీవు తప్పు చేయటమే కాక మరనేకులు తప్పు చేయుటకు, పాపము చేయుటకు కారకుడు అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. 24 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఆయన ఆయుష్ కాదండి, అతను వయసు ఎంతో రాజ్య పరిపాలన చేసినప్పుడు పరిపాలన సమయమే 24. మరి మీ వయసుతో నాకు తెలియదు, 24 సంవత్సరాలు అయిపోయిందేమో. యేసు క్రీస్తును కృపను మీరు గుర్తించారా? రక్షించబడ్డారా? మీకు దేవుడిచ్చిన వరాలను, తలాంతులను ఆయన కొరకు వాడుతున్నారా? మీరు దేవునికి భయపడి దేవుడిచ్చిన ప్రతి దాని పట్ల దేవునికి లెక్కప్ప చెప్పవలసినట్లుగా మనం బ్రతుకుతున్నామా? మనకిచ్చినటువంటి సమయాన్ని, మనకిచ్చిన ధనాన్ని, మనకిచ్చిన కుటుంబాన్ని, మనకిచ్చిన ఆయుష్ను, మనకిచ్చిన శరీరాన్ని గురించి మనం దేవునికి లెక్క చెప్పాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఈ శరీరాన్ని వాడుకోవడానికి లేదు. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొడబడిన వారు. నీ సమయం ఎంత విలువైందో తెలుసా? ఎవ్వడూ మనకి ఈ లోకంలో సమయాన్ని పెంచలేడండి, మన ఆయుష్ పెంచలేడు. దేవుడిచ్చిన సమయాన్ని ఎంతమంది రోజున దుర్వినియోగపరుచుకుంటున్నారు? ఏమి సాధించాను అని ప్రశ్నించుకోకుండానే రోజులు, నెలలు, సంవత్సరములు గడిచిపోతూ ఉన్నాయి. దేవుడిచ్చిన కుటుంబం, నీ కుటుంబాన్ని నువ్వు కట్టాలి. నీ కుటుంబానికి నీవు జ్ఞానముతో నీ కుటుంబాన్ని మంచి దారికి తెచ్చుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, పురుషుడు జ్ఞానము చొప్పున కాపురము చేయను. తల్లిదండ్రులుగా మీ బిడ్డలను దేవుని భయభక్తుల్లో పెంచాలి, ప్రయోజకులుగా వారిని అభివృద్ధి చేయాలి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతుకుతూ మీ బిడ్డలను మీరు చెడగొడుతుంటే గర్భఫలమే యెహోవాయిచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యమని ఎరిగితే దేవుడిచ్చిన వారిని మీరు దెయ్యం కోసం వాడుతుంటే, ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే దేవుని కోపం మన మీదకి రాదా? మనకిచ్చిన డబ్బు ఏ కంపెనీ ద్వారా వచ్చినా, ఏ ఉద్యోగం ద్వారా వచ్చినా, ఏ బిజినెస్ ద్వారా వచ్చినా, నీకు కలిగినది ఆశీర్వదించబడిందంటే అది దేవుని వలనే కలిగింది. ప్రతి మంచి ఈవి ఆయన వలనే వస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన సంపదను ఏం చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన రాబడిని ఎలా వాడుతున్నావు? పాపం కోసం వాడుతున్నావా? నిష్ప్రయోజనంగా వాడుకుంటున్నావా? నిన్ను నీవు నాశనం చేసుకోవడానికి వాడుకుంటున్నావా? ఎంతమంది ఈ రోజున తమ సమయాన్ని, తమ ధనాన్ని, తమ శరీరాన్ని, దేవుని ఆలయంగా ఉండవలసిన శరీరాన్ని అల్పకాల పాప భోగాలకు అమ్మేసుకుంటున్నారు. కుటుంబాలను చెదరగొట్టుకుంటున్నారు. తమ చేతులారా తమ ఇంటి వారిని నాశనం చేసుకుంటున్నారు. ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఒకరోజు మనల్ని లెక్క అడుగుతాడు. దేవుని కోపము మన మీదకు రాకముందే, దేవుడు మనల్ని విడిచిపెట్టకముందే, మనం ఎంత తప్పులు చేసినా, ఎంత కాలంగా ఆయన్ని దుఃఖపరిచినా, ఎలా మనం జీవిస్తున్నా, నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి, బలాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి నీవు ప్రభు సన్నిధిలో సాగిలపడి వందనాలని చెప్పగలిగితే, నీ కృప నాకు దయచేయి, నా కుటుంబం కట్టుకున్నటకు, నీ సాక్షిగా బ్రతుకుటకు నేను వేడుకుంటే నువ్వు దీవించబడతావు. నీకెక్కడి నుంచి వచ్చినావు ఇవన్నీ తెలియకుండా నా బలము, నా అధికారం అనుకుని నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే దేవుని కోపం నీ మీదకు వస్తుంది. అనేక హెచ్చరికలు ఇవ్వకుండా ఎవరిని ప్రభు శిక్షించడు. ఇలా వాక్యం ద్వారా అనేక సార్లు మనం హెచ్చరించబడుతున్నాం. మనం పశ్చాత్తాపడితే మన మీద ఉన్న శాపం కొట్టివేయబడుతుంది. మనం ప్రభువును తృణీకరిస్తే, ఆయన్ని తృణీకరిస్తే ఆయన మనల్ని తృణీకరిస్తాడన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ రోజునే మనల్ని రాజులైన యాజక సమూహంలో చేర్చిన ప్రభువు ముందు సాగిలపడి మనకున్న వాటిని బట్టి ప్రభువుని స్తుతిద్దాం, ఆయన్ని మహిమపరుద్దాం. మన ద్వారా ఎవ్వరు దేవునికి కోపం తెచ్చే స్థితికి దిగజారకూడనట్లుగా మన సాక్ష్యాలను కాపాడుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
ఈ బయోషాను చూసినప్పుడు నాయన మట్టి నుండి తీసి నీవు రాజుగా చేసి అధికారం ఇచ్చి 24 సంవత్సరములు ఇశ్రాయేలును పరిపాలించే అవకాశం ఇచ్చినప్పటికీ తను బాగుపడక తన ప్రజలను బాగుపరచక తనకు తానే కీడును సమర్పించుకొని దేవుని కోపానికి గురై నీ చేత తుడిచిపెట్టబడిన వాడిగా మేమెవ్వరము ఉండకుండా సహాయము చేయ. మేమేమై ఉన్నామో నీ కృప వలన గ్రహించి మా ఉద్యోగములు, మా అధికారములు, మా బలము, మా సౌందర్యము, మా సమయము, మా కుటుంబము, మాకున్నవన్నీ నీవే, నీవిచ్చినవేనని ఎల్లవేళలా నిన్ను స్తుతించుటకు, నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరాలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, తప్పక ప్రభు మనకు జవాబిస్తాడు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడైంది. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 1వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ మీటింగ్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒక్క మీటింగ్కి ఖచ్చితంగా మీరు హాజరవుతారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తాం. రండి, మీ స్నేహితులతో, బంధువులతో రండి. ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో మన వ్యక్తిగత భారముల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తప్పకొస్తారు కదా.